వెల్కమ్ టు చిత్రం మీడియా. నేను మమత, సైకాలజిస్ట్, కెరియర్ కోచ్, అలాగే 25 సంవత్సరాల ఐటీలో అనుభవం ఉన్న శ్రీధర్ వీరమల్ల గారు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి మమత గారు. శ్రీధర్ గారు, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడితే దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే జనరల్గా చిన్నపిల్లలకి అంటే ఎల్కేజీ యూకేజీ చదువుతున్న వాళ్ళకే మనం లక్షల్లో ఫీజులు పే చేయాల్సి వస్తుంది. సో అది వర్త్ ఇట్ అంటారా? మన ఎడ్యుకేషన్ గురించి చాలా మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే చాలామంది ఇండియన్స్, మన అందరికీ తెలిసింది, అమెరికాలో దాదాపుగా అన్ని పెద్ద కంపెనీలో కూడా మన ఇండియన్సే సీఈఓస్గా కానీ ఎన్నో మంచి మంచి పొజిషన్స్లో వర్క్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం ఎంతోమంది విద్యార్థులు హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నా కూడా, అంటే పిహెచ్డీ చేసి కూడా ఒక 20,000 జాబ్ కోసం చాలామంది వెతుకుతూ ఉన్నారు. అంటే స్కిల్స్ లోపించడం వల్ల అంటారా? చాలా రీజన్స్ ఉన్నాయండి. సో అంటే కేవలం మనం విద్యని ఒక జాబ్ పర్పస్కి మాత్రమే చూస్తున్నాం ఈ రోజుల్లో. మ్యాక్సిమం అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా ఓకే, మనం మంచి స్కూల్లో చదువుకుంటే, మంచి కాలేజీలో చదువుకుంటే, ఒక డిగ్రీ ఉంటే మనకి నెలకి సరిపడా జీతం వస్తుంది అనే ఆలోచనతోటే ఎడ్యుకేషన్ సాగుతూ వస్తుంది. కానీ దానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ అనేవి మనకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళినా కూడా డిగ్రీలు మాత్రం ఇస్తున్నారు, కానీ ఎలా బతకాలి అనేది నేర్పించడం లేదండి. ఉదాహరణకి పెద్ద పెద్ద కాలేజీలో, ఐఐఎమ్స్లో, ఆ పెద్ద మేనేజ్మెంట్ కాలేజీలో చదివే విద్యార్థులందరూ కూడా అది జస్ట్ మనం టైటిలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఓన్లీ మార్క్స్ కోసమే ఇన్స్టిట్యూట్స్ పనిచేస్తున్నాయంటారు. బయటికి వచ్చి బిజినెస్ చేసి ఇంకా ఎంతోమందికి ఉపాధి ఇవ్వచ్చు. కానీ వాళ్ళందరూ కూడా నాకు ఏ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుంది అనే ధోరణిలోనే వెళ్తున్నారు. ఎందుకంటే అలాంటి కాలేజీలో చదువుకుంటే కూడా నాకు శాలరీ పెరగవచ్చు లేదా మంచి కంపెనీలో ఉద్యోగం రావచ్చు. సో ఇట్స్ జస్ట్ అబౌట్ జాబ్ అనే మైండ్ సెట్తోనే మన ఎడ్యుకేషన్ సాగుతుంది. కాబట్టి కావాల్సిన స్కిల్స్ ఎక్కడో లోపిస్తున్నాయి అని నాకు అనిపిస్తుంది. అందుకే ఎంత చదివినా కూడా చాలామంది ఉద్యోగాలు రావట్లేదండి. అంటే ఒకవైపు ఇన్స్టిట్యూషన్స్కి పేరెంట్స్ ప్రెజర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మేము లక్షలు పెట్టి చదివిస్తున్నాం, మా వాడికి కంపల్సరీ హైయెస్ట్ మార్క్స్ ఉండాలి, మంచి జాబ్ రావాలి అని ప్రెజర్ కూడా ఉంది. సో అందువల్లే ఈ స్కిల్స్ చెప్పకపోవడం, ఓన్లీ మార్క్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుందంటారా? అది కూడా కంపల్సరీ మెయిన్ రీజనే అండి. ఎందుకంటే మనకు తెలుసు, అంటే ప్రీవియస్ జనరేషన్లో చాలా కుటుంబాలు కూడా ఒక ఉద్యోగం వస్తే కానీ బతకలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అలా లేదు. చాలామంది కూడా మంచి, అంటే పేరెంట్స్ ఒక రకమైన సెటిల్ లెవెల్ చాలామంది ఉన్నారు. పిల్లలకి ఇంకా కొంచెం అంటే మంచి ఉద్యోగాలు రావాలి, కాస్త విదేశాలకు వెళ్ళాలి, కానీ పెద్ద పెద్ద జాబ్లో స్థిరపడాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. సో అందులో తప్పు లేదు, ఎందుకంటే ఆబ్వియస్గా ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఎల్కేజీ నుంచి యూకేజీ లక్షలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అవసరమా? వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనం చూస్తున్నాం, పిల్లలు పెరిగే కొద్దీ కూడా, చదువులు పెరిగే కొద్దీ కూడా ప్రెషర్ పెరుగుతుంది. మీరు అన్నట్టు వాళ్ళ మీద స్కిల్స్ ఎంత నేర్చుకుంటున్నారో దానికంటే ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అ స్కిల్, ఇది బిగ్ క్వశ్చన్ అండి. సో అట్లాగే చాలా వరకు కూడా మనం ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుంచి కూడా పిహెచ్డీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రెషర్ అంటున్నారు, రైట్? సో మరి చదువు పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుందా అని ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ సైకాలజిస్ట్. ఎందుకు మరి చదువు పెరిగి, ఇన్ఫ్యాక్ట్ జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, ఐఐటీలో చదివేవాళ్ళు, డజంట్ మ్యాటర్. సో లక్షలు పోసి చదివిపిస్తే మనకి హ్యాపీగా ఉంటారా అనేది దెర్ ఇస్ నో. సో చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో అసలు బయటకు వెళ్తే బతకడం ఎలా అనేది నేర్పించాలంటారు. ఆబ్వియస్గా అండి. ఇప్పుడు నేను చాలామంది ఎగ్జాంపుల్స్ చూశాను. పిహెచ్డీ కంప్లీట్ చేసి ఒక 20,000 జాబ్ ఉంటే చెప్పండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పిహెచ్డీ అంటే డిగ్రీ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి, ఏదైనా ఒక ఫీల్డ్లో కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు రీసెర్చ్ చేసి వాళ్ళకి డాక్టరేట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి? అలాంటి వాళ్ళు ఎంత మంచి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసి ఎంతోమందికి ఉపాధి ఇవ్వచ్చు. కానీ 20,000 నాకు జీతం, ఒక ఉద్యోగం చూసి పెట్టని అడిగేవాళ్ళు ఈ రోజుల్లో నేను చాలామందిని చూపిస్తాను. సో అంటే పెరిగే కొద్దీ వీళ్ళు ఎక్కడ ఏం లోపిస్తుంది నాకు పెద్ద ప్రశ్నగా ఉందండి అది. అంటే ఇప్పుడు నిరుద్యోగం అనేది అందరూ చదువుకుంటున్నారు. ఒకప్పుడైతే కొంతమంది మాత్రమే చదువుకునే వాళ్ళు, అది వేరే సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. పేదవాళ్ళైనా సరే వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించాలి అనే ఇంటెన్షన్తోనే ముందుకెళ్తున్నారు. సో కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది. సో ఆ రీజన్ మేబీ అయ్యి ఉండొచ్చు అంటారు. ప్రెషర్ కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే పేరెంట్స్ ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాళ్ళ పిల్లల మీద అంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది నేను మీట్ అవ్వగలనా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవ్వగలనా, వీళ్ళు పెట్టే డబ్బులకి నేను ప్రతిఫలాన్ని ఇవ్వగలనా అనే క్వశ్చన్ విద్యార్థి మైండ్లో ఉంటుంది. సో దాని ద్వారా కొంతమంది బాగా చదువుతారు. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, ఓకే మా పేరెంట్స్ నా మీద ఉన్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, బాగా స్థిరపడాలని కొంతమంది సెట్ ఉంటారు. కానీ అందరికీ క్యాపబిలిటీ ఉండదు. డబ్బులు పెట్టగానే
విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది అనేది పెద్ద భ్రమ అండి. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ఒక్కరి మైండ్ యూనిక్, ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ స్కిల్ సెట్ ఉంటుంది. కానీ అందరినీ ఒకే స్కూల్లో వేస్తే, ఒకే కాలేజీలో వేస్తే మార్కులు వస్తాయా, ర్యాంకులు వస్తాయా? లేదు. సో అలాంటి పిల్లలు, యావరేజ్గా చదివే పిల్లలు కూడా ఈ ప్రెషర్తో వాళ్ళు తక్కువ చదవడం మొదలెడతారు, కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. పేరెంట్స్ కూడా మెడిసిన్ కానీ, సిఏ కానీ, ఇంజనీరింగ్ కానీ ఈ 3 మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు? ఇంకా చాలా ఉన్నాయి, అయినా కానీ అవన్నీ ఏమి చూడట్లేదు, ఈ 3టికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి అంటే ఇంతకుముందు చూస్తే ప్రొఫెషన్స్ వెరీ లిమిటెడ్ ప్రొఫెషన్స్. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక 7 ప్రొఫెషన్స్ మాత్రమే చాలా పాపులర్గా తెలుసు అందరికీ. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీడియాలో ఉన్నాం. మీడియా ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది? ఒక 10 సంవత్సరాల క్రితం మీడియాలో ఇన్ని జాబ్స్ ఉన్నాయంటే లేదు, కేవలం ఒక టీవీ ఛానల్ అని ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. సో కొన్ని వేల రకాల వృత్తులు మనకున్నాయి, కానీ జనాలు వాటిని గుర్తించట్లేదు. అందరూ కూడా ఫస్ట్ ప్రైమరీ, ఎందుకంటే మన చుట్టూ ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి మన పిల్లలు కూడా ఇందులో అయితే సక్సెస్ ఇస్ ప్రూవెన్. ఎందుకంటే మన వాళ్ళకి జనరల్గా ఏంటంటే మన మైండ్ సెట్ రిస్క్ తీసుకోకూడదు, కొత్తది ట్రై చేయకూడదు. సో ఫస్ట్ జనాల మైండ్ సెట్ మారాలి. ఆబ్వియస్. ఎందుకంటే మన పిల్లలకి ఏం స్కిల్ ఉంది అనేది గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బ్లైండ్గా ఇంజనీరింగో మెడిసిన్ తీసుకుంటున్నారు, ఆర్ సిఏ మీరు చెప్పినట్టు. కానీ ఇంకా ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, మనకి ఏది సూట్ అవుతుందని తెలుసుకోవట్లేదు. చాలా వరకు కూడా డెసిషన్స్ ఎలా తీసుకుంటారంటే, మా పేరెంట్స్ ఉంటారు, మా ఫ్రెండ్ వాళ్ళ పాపనో బాబో పలానా కాలేజీలు చదివితే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది. మరి మన బంధువుల్లో కొంతమంది ఉంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి ఉద్యోగం సెటిల్ అయ్యారు. అలా అని చెప్పేసి మన పిల్లల్ని కూడా అక్కడ చేర్పిస్తే వీళ్ళు సెటిల్ అవుతారా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మెజారిటీగా స్కిల్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే పిల్లలకి ఏం స్కిల్ ఉంది, మనం ఏం డెవలప్ చేయాలి అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఆబ్వియస్గా ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ సిలబస్ కంప్లీట్ చేయాలా, రైట్, ఇన్ని ర్యాంకులు రావాలి. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ అవుట్కమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ పిల్లల్లో ఉన్న స్కిల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. కొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే అక్కడ వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి డిఫరెంట్ స్పోర్ట్స్ కానీ అదర్ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు, పిల్లల్ని హెల్ప్ చేస్తుంటారు. కానీ మెజారిటీలో ఈవెన్ పేరెంట్స్ కూడా టైం ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు బిజీ లైఫ్, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్. సో ఇన్ఫ్యాక్ట్ పిల్లలు వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తా అన్నా కూడా ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, ఎంతమంది పేరెంట్స్ టైం ఇన్వెస్ట్ చేస్తారు, మనీ ఇన్వెస్ట్ చేస్తారు? టైం ఈజ్ వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్స్లో ఒకప్పుడు పీఈడి ఒక పీరియడ్ ఉండేది, ఇప్పుడు అది పోయింది, కంప్లీట్గా సిస్టంలో వ్యానిష్ అయిపోయింది. కొన్ని స్కూల్స్లలో పీరియడ్ ఉంటుంది కానీ ఆ టైంలో గేమ్స్ అవన్నీ ఏమి ఉండవు, ఫెసిలిటీ కూడా ఉండదు కదండి. ఒక బిల్డింగ్లో స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, సో దెర్ ఇస్ నో ఆప్షన్. వాళ్ళు చేద్దామన్నా కూడా అవకాశం ఉండదు. పిల్లలు కూడా ఆ టైంలో ఏం చేసుకుంటారు, హోంవర్క్ రాస్తూ కూర్చుంటారు. ఈ మధ్యకాలంలో పిల్లలు మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకోవడం అనేది పెరిగిపోతుంది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే వాళ్ళని ఆ ప్రెజర్ నుంచి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎలా బయటికి తీసుకురావాలి? స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్. మన క్యారెక్టర్ని కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో మనం అన్నీ కూడా స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాం. పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి అన్ని రకాల వసతుల్ని కల్పిస్తున్నాం, రైట్. 1 కిలోమీటర్ స్కూల్ ఉన్నా కూడా నడుచుకుంటున్న సైకిల్ మీద పంపించట్లా, మనం డ్రాప్ చేయడము, బస్ అరేంజ్ చేయడము చేస్తున్నాం. ఎందుకు? వీళ్ళు బాగా ఇక్కడ అలసిపోకుండా ఉండి ఎక్కువ ఫోకస్ స్టడీ మీద పెట్టాలి అని, రైట్. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి పెయిన్ అనేది తెలియట్లేదు. ఆకలి కాకముందు అన్నం పెడుతున్నాం, రైట్. అసలు వాళ్ళకి ఆకలి అనే విషయం చాలా పిల్లలకి తెలీదు. అటువంటిప్పుడు మనకి ఏం జరుగుతుంది, బయట అక్కడ ట్రిప్కి వెళ్ళాము, ఏదో గుడికి వెళ్ళాము, వాళ్ళకి ఆకలి ఓర్చుకోగలరా? ఓర్చుకోలేదు. రోజు టైం పడుతుంది, మరి ఆ రోజు ఎందుకు పడట్లేదు? అసలు ఇప్పుడున్న పిల్లలకి పేషెన్సే లేదు, అసలు ఏ విషయంలో లేదు. ఇదే మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాళ్ళకి అన్ని స్పూన్ ఫీడ్ చేస్తున్నాం, టైంకి అన్ని అందిస్తున్నాం. దానివల్ల ఏముందంటే వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా రెడీ అవ్వడం లేదు. సో ఛాలెంజెస్ ఎన్ని ఫేస్ చేస్తే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది, స్ట్రాంగ్గా అవుతారు. సో మనం వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్స్పోజ్ చేయాలి. కానీ చిన్న ఛాలెంజ్ వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం, అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ప్రాబ్లం వచ్చిందా, పోనివ్వండి, చేయకండి, కష్టపడకండి. సో మనము ఆ ఛాలెంజెస్ ఎక్స్పోజ్ చేయడం నేర్పించాలి, అప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు.
కానీ మ్యాక్సిమం మన ఫోకస్ అంతా కూడా వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచి ఒక మంచి ఎన్విరాన్మెంట్ కల్పిస్తే వీళ్ళు బాగా చదువుతారు, ఎక్కువ మార్కులు వస్తాయనే మైండ్ సెట్లోంచి ముందు పేరెంట్స్ బయటికి రావాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం ఇందాక అనుకున్నాం, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేను మా మార్కులు రాకపోయినా, ఇన్ఫ్యాక్ట్ చాలామంది కొన్ని కేసెస్ చూసాము, రిజల్ట్స్లో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, మంచి ర్యాంక్ వచ్చింది, సూసైడ్ చేసుకునే నమ్మకం లేదు, వాళ్ళ మీద అంత ప్రెషర్ ఉందని అర్థం. ఇంకొకటి చాలామంది షేర్ చేసుకోలేదు. నేను చాలాసార్లు ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడినప్పుడు 2 క్వశ్చన్స్ అడుగుతాను జనరల్గా. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది మీ పేరెంట్స్ కోసం మాత్రమే ఈ కాలేజీలో చదువుతున్నారు అంటే అంటే ఇంజనీరింగ్ ఇష్టం లేకపోయినా చదువుతారు పేరెంట్స్ కోసం. ఎనీ కాలేజ్, అదే ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బిజినెస్ స్కూల్ కావచ్చు, అరౌండ్ 30% మినిమం ఉంటారండి. 30% ఆఫ్ ద స్టూడెంట్స్ సేస్ మా పేరెంట్స్ కోసం మాత్రం నేను వస్తున్నా అంటారు. ఈ థర్డ్ ఇయర్ వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది, ఫైనల్ ఇయర్ వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి ఇంకా వాళ్ళు ఓన్ చేసుకోవాలా, ఈ ఎడ్యుకేషన్ నాది, ఈ లైఫ్ నాది అనే ఆలోచనలో వాళ్ళు లేరు. వాళ్ళు కేవలం మా పేరెంట్స్ ఈ కోర్సులో జాయిన్ చేశారు, నేను రోజు కాలేజీకి వస్తున్నాను, కాలేజ్కి రావాలి, చెప్పింది వినాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇంత ర్యాంక్ తెచ్చుకోవాలి, అవన్నీ ఉండవు, అవన్నీ ఆలోచనలు కూడా ఉండవు. జస్ట్ మా పేరెంట్స్ కోసం నేను చదువుతున్నాను. ఓకే, వాడు ఇష్టం ఉన్నవాడు చదువుతాడు, మార్కులు వస్తాయి, ఇష్టం లేని వాడు సరదాగా వచ్చి పోతూ ఉంటారు అంతే. సో అంటే దే ఆర్ నాట్ ఓనింగ్ దైర్ లైఫ్. నేను 3 సంవత్సరాలు 4 కష్టపడుతున్నాను, దే ఆర్ ఇంపార్టెంట్ ప్రెషియస్ లైఫ్ని వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నారు. కోర్స్ అమౌంట్ అంటే కొంతమందికి మనీ ఈ రోజుల్లో పెద్ద విషయం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ చాలా పెద్ద అమౌంట్, ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత మామూలు కాలేజీ అయినా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి. సో వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారు, టైం స్పెండ్ చేస్తారు, కానీ దాని వాల్యూ తీసుకోవట్లేదు. ఇది లైఫ్ అంతా కూడా తన జీవితాన్నే ఎఫెక్ట్ చేస్తుంది అని ఆలోచన స్పృహ రావట్లేదు చాలామందికి. మీరు 30,000 స్టూడెంట్స్కి పైగా మీరు గైడెన్స్ ఇచ్చారని చెప్తున్నారు కెరియర్ పరంగా. సో ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు, వాళ్ళు మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? అది అక్కడికి వస్తాను. సో ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్పాను. సెకండ్ క్వశ్చన్ జనరల్గా ఏమడుగుతారంటే, ఎంతమంది మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు అని అడుగుతాను. రైట్, అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతమంది యూ థింక్ యూఆర్ అలోన్ అంటే 20-25% స్టూడెంట్స్ హ్యాండ్ రైస్ చేస్తారు. అంతమందికి ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా కానీ దే ఫీల్ అలోన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది. ఇంకా ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయట్లేదు కాబట్టి అదొకటి ఉండొచ్చు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 20% రేస్ చేశారు హ్యాండ్ అంటే 50% ఉండొచ్చు. అందరూ హ్యాండ్ రేస్ చేయరు, అందరూ యాక్సెప్ట్ చేయరు, భయపడతారు. సో అందరూ ఉండి కూడా మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నాం. ప్రెషర్ ఉండొచ్చు, బాగా చదవాలని రోజంతా కష్టపడుతూనే ఉంటారు, కానీ అవుట్కమ్ ఉండదు. ఆ ఎక్స్పెక్టేషన్ మేము మీట్ అవ్వగలనా లేదా అనే ఆ డౌట్తోనే ఉంటారు. ఎన్ని గంటలు ముందు చదివినా కూడా బుర్రకి ఎక్కే చాలా తక్కువ. మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చదవగలం. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వదలుచుకున్నారు? ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మన సొసైటీలో చాలా వరకు కూడా పేరెంట్స్ పిల్లలు కలిసి కూర్చుని డిస్కస్ చేసే అంత కల్చర్ ఎక్కువగా లేదు. చాలా ఫ్యామిలీస్లో కూడా ఓపెన్గా డిస్కస్ చేసేంత కల్చర్ లేదు. రైట్, సో ఏ కాలేజీకి వెళ్తావు, ఏం చదువుతావు అనే హై లెవెల్లో సూపర్ఫిషియల్గా, అది కూడా కొంతమంది అడుగుతారు, కొంతమంది అడ్మిషన్ తీసుకొని పిల్లలకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రైట్, సో పిల్లల స్ట్రెంగ్త్ ఏంటి అర్థం చేసుకుని 70% మన పిల్లల స్ట్రెంగ్త్ 70%, యాక్సెప్ట్ ఇట్. ఆర్ 80% ఈజ్ గుడ్, ఆర్ నీకు స్కిల్ ఉంది, యూ కెన్ గెట్ 90%. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరికి క్లారిటీ ఉన్నప్పుడు ప్రెషర్ ఉండదు. ఆర్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారం నడుచుకుంటూ పోతే స్లోగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సి ఎవ్రీ చైల్డ్ కెన్ లెర్న్. దెర్ ఇస్ జస్ట్ ఇన్ దేర్ మైండ్ వాళ్ళకి అనిపిస్తుంది నాకు రాదు, నేను ఇంతే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ ఎఫర్ట్ పెట్టి ప్రాపర్ మెథడ్గా నేర్చుకుంటే దే కెన్ గెట్ 90%. దట్ ఈస్ నాట్, ఎందుకంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే కష్టం అనుకుంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది ఎడ్యుకేషన్లోకి, దీని గురించి ఏం చెప్తారు? ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ లైఫ్ అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివినా, 5 సంవత్సరాలు మెడిసిన్ చదివినా, ఇక్కడ కంప్యూటర్ పెట్టి దాన్ని ఏ ప్రశ్న అడిగినా కూడా సెకండ్స్లో ఆన్సర్ ఇస్తుంది. మనం చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కంపెనీస్లో చాలా కంపెనీస్ దే ఆర్ రీప్లేసింగ్ హ్యూమన్స్ విత్ ఏఐ మిషన్స్. ఆ మిషన్ కెన్ డూ మచ్. నేను 5 సంవత్సరాలు మెడిసిన్ అనుకోండి, 5 years నేను చదివి, నేను నేర్చుకుని, అది గుర్తుంచుకొని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎన్ని తప్పులు చేస్తారో నాకు తెలియదు. ఇనిషియల్గా ఎవరైనా తప్పులు చేస్తారు, ఎక్స్పీరియన్స్ని బట్టే వాళ్ళు స్ట్రాంగ్ అవుతుంది. బట్ దిస్ మిషన్ కెన్ బి మచ్ మోర్ రిలయబుల్. అఫ్ కోర్స్ ఎమోషనల్ టచ్ ఉండదు, పర్సనల్ టచ్ ఉండదు, ఇంకా కొన్నాళ్ళు తప్పులు చేస్తుంది, కానీ ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ పవర్ఫుల్. కానీ అఫ్ కోర్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఏఐ విల్ రీప్లేస్. మనం ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ నాట్ న్యూ. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకు లాస్ట్ ఒక 30-50 years నుంచి కూడా
కొన్నాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అప్పుడు అందరూ భయపడేవాళ్ళు, నా జాబ్స్ పోతాయని. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎక్కువ జాబ్లు వచ్చాయి. ఈవెన్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా చాలామంది భయపడ్డారు. బ్యాంక్స్ కంప్యూటర్స్ని అలో చేయలేదు. చాలా బ్యాంకులు ఎంప్లాయీస్ రెసిస్ట్ చేశారు. ఎందుకంటే కంప్యూటర్స్ వస్తే మా ఉద్యోగాలు పోతాయని. కానీ వాళ్ళ జాబ్ అనేది చాలా ఈజీ అయింది. సో ఇప్పుడున్న యుగంలో కూడా ఏఐ ఈజ్ డిస్రప్టివ్, అంటే చాలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది. కానీ దాన్ని యూజ్ చేసుకొని మనం హ్యాపీగా గడపచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ డిస్కషన్స్, ఒకవైపు నుంచి కొంతమంది 70 గంటలు పనిచేయాలి, 90 గంటలు పనిచేయాలంటున్నారు. ఐ అగ్రీ టు సర్టన్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఆర్డినరీ పీపుల్ అందరికీ అవసరం లేదు. మీరు ఏదన్నా బాగా సాధించాలనుకున్నప్పుడు, మీ లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉన్నప్పుడు 70 గంటలు పనిచేయాలి, లేకపోతే మనకి ఏది అవ్వదు. ఆన్ ద అదర్ హ్యాండ్ చాలామంది ప్రొఫెషనల్స్ 2 డే వీకెండ్ సరిపోవట్లేదు, నాకు 3 డే వీకెండ్ కావాలి, 4 డే వీకెండ్ కావాలంటే ఎందుకంటే అంత ప్రెషర్ ఉంది కాబట్టి. అదే ఇప్పుడు మనం ఏఐని ఉపయోగించి మనం పని చేస్తే 5 రోజులు చేసే పని 6 రోజుల్లో చేసే పని 2 రోజులు 3 రోజులు చేసుకుంటే యూ కెన్ డూ ఇట్. ఆల్రెడీ కొన్ని కంపెనీస్, కొన్ని కంట్రీస్ కూడా ఈ రకంగా ఆలోచిస్తున్నారు. సో ఈ టెక్నాలజీని ప్రతి రంగం కూడా ఇది చేంజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో టెక్సాస్లో ఒక స్కూల్ ఉందండి. దే కంప్లీట్లీ రీప్లేస్ టీచర్స్ విత్ ఏఐ. టీచర్స్ ఉండరు, పిల్లలు వస్తారు, రోజు ప్రతి ఒక్కరికి ఒక ల్యాప్టాప్ ఉంటుంది. వాళ్ళ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ల్యాప్టాప్ వాళ్ళని గైడ్ చేస్తుంది ఏం చదువుకుంటారు. సో ఇప్పుడు ఒకటే క్లాస్ అని మనం అనుకుంటాం. వాళ్ళు ఒకే క్లాస్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంది, ఒక్కొక్కరు వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది అందులో. సో అందరికీ మన జనరల్గా ఏం చెప్తాం, క్లాస్లో 50 అందరికీ సేమ్ చెప్తాం, సేమ్ కాపీ చేసుకుంటూ ఉంటారు. సేమ్ వాడు నేర్చుకున్నాడా, ఎంత నేర్చుకోలేదు మనకు అనవసరం, క్లాస్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్, నీ స్కిల్ని బట్టి, నీ స్పీడ్ని బట్టి, నీ క్యాపబిలిటీని బట్టి అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. సో 7 periods ఆర్ 6 to 7 hours స్కూల్లో స్పెండ్ చేసిన దాంట్లో ఓన్లీ ఫస్ట్ హాఫ్ 2-3 hours మాత్రమే వాళ్ళు లెర్నింగ్ మీద పెడతారు. సో సెకండ్ హాఫ్ అంతా కూడా దే ఫోకస్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ అదర్ స్కిల్స్, మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, మిగతా స్కిల్స్ ఏవైతే మనకు లైఫ్లో ఉపయోగపడతాయో వాటి మీద ఫోకస్ చేస్తారు. సో దట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఈజ్ బెటర్. సో ఇక్కడ వాళ్ళకి జస్ట్ దే విల్ హ్యావ్ సమ్ అడ్మిన్స్ టైప్లో సమ్ సపోర్ట్, హెల్ప్ చేసే స్టాఫ్ ఉంటారు. ఒక్కరు కూడా వాళ్ళకి టీచింగ్ చేసేవాళ్ళు ఉండరు. ఐ డోంట్ నో విచ్ 100% గుడ్ ఆర్ నాట్. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ హ్యూమన్ టచ్ మిస్ అవుతుంది. కొంతమంది పిల్లలకి చేయి పట్టుకుని నేర్పిస్తే కానీ రాదు. సో ఇట్ మే నాట్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. ఆర్ ఇది ప్రపంచవ్యాప్తంగా రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు. కానీ అది అంత షార్ప్ ఉన్న పిల్లలకి ఇలాంటివి ఏది చేస్తే మనం 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదవక్కర్లా, 6 monthsలోనే కంప్లీట్ చేయొచ్చేమో. చెప్తున్నారు కొన్ని ఆపరేషన్స్ వాళ్ళు చేయలేనివి రోబో చేసేస్తుంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలండి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ కెన్ డూ లాట్ ఆఫ్ మిస్టేక్స్. నాకే ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది రీసెంట్గా. అఫ్ కోర్స్ క్యాన్సర్ డిటెక్షన్ కానీ చాలా చోట్ల ఏఐ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మనం హ్యూమన్ మైండ్ ఆర్ మనకున్న టెక్నాలజీ చేయలేనివి అది చాలా సులువుగా చేసేస్తుంది. కానీ రీసెంట్గా నాకు ఒక లెగ్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో నాకు అసలు ఫీట్లో ఉన్న వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ పేర్లు తెలిస్తే డయాగ్నోసిస్ ఈజీగా అవుతుందని చెప్పేసి ఐ వాంటెడ్ టు ట్రై చాట్ జీపీటీ ఇచ్చి యూజ్ చేసి నాకు ఫస్ట్ షో మీ ద పార్ట్స్ ఆఫ్ మై లెఫ్ట్ లెగ్ అని అడిగాను. అది రైట్ ఫీట్ ఫోటో చూపించింది. దిస్ ఈజ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ లెఫ్ట్ ఫీట్, కెన్ యూ ప్లీజ్ షో మీ రైట్ ఫీట్ అన్నాను. ఓ ఐఎమ్ వెరీ సారీ, తప్పు అయిపోయిందని మళ్ళీ రైట్ ఫీట్ ఫోటో చూపించింది. ఇలా 3 సార్లు జరిగింది. అంటే మనకు తెలుసు చాట్ జీపీటీ ఆర్ ఏఐలో ఎంతో నాలెడ్జ్ ఉంది, పెద్ద పెద్ద సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేస్తుంది. కానీ సమ్టైమ్స్ బ్లెండర్ మిస్టేక్స్. సో మనం 100% రిలై అవ్వలేము, ఎందుకంటే చాలా చిన్న విషయం. అవును, ఎన్నో మానిటరింగ్ ఏఐ యూజ్ చేసినా మానిటరింగ్ అనేది అవసరం. మనం 100% రిలై అవ్వలేము, ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం. హ్యూమన్ బాడీ పార్ట్స్లో లెఫ్ట్ ఫీట్కి రైట్ ఫీట్కి పిక్చర్ చూపించడం చాట్ జీపీటీ చాలా చిన్న విషయం. కానీ సేమ్ థింగ్ 3 సార్లు అది రికగ్నైజ్ చేసినా కూడా తప్పు చేసింది అంటే ఇట్ ఈస్ పొటెన్షియల్లీ డేంజరస్ ఇఫ్ వీఆర్ నాట్ క్లియర్. కానీ ప్రతి రంగంలో వెదర్ ఇట్ ఈజ్ లా లీగల్గా డాక్టర్స్ కావచ్చు, సిఏస్ కావచ్చు, ఎనీ ప్రొఫెషన్ డజంట్ మ్యాటర్, ఏఐ విల్ స్టార్ట్ ఇంపాక్టింగ్. ఓకే, ఇప్పుడు పిల్లల జీవితంలోకి మొబైల్ కూడా వచ్చేసింది. స్కూల్స్లలో హోంవర్క్స్ కానివ్వండి, షెడ్యూల్స్ కానివ్వండి, అన్ని మొబైల్స్కే సెండ్ చేస్తున్న పరిస్థితి. సో పిల్లల నుంచి మనం మొబైల్స్ని వేర్ చేయలేము ప్రజెంట్ అయితే, అలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. సో పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక రకంగా మనం ఆ యుగంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాళ్ళ క్రితం కూడా క్యాలిక్యులేటర్ యూస్ చేయడానికి తప్పుగా భావించేవాళ్ళు. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ ఓన్లీ వాళ్ళు పెన్ను పేపర్తో లెక్కలు చేసేవాళ్ళు. తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చింది, తర్వాత కంప్యూటర్లు వచ్చాయి. ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత తప్పనిసరిగా మొబైల్ కానీ ల్యాప్టాప్లు కానీ వాడాల్సిన పరిస్థితి.
కమ్యూనికేషన్ అనేది మేజర్ రోల్. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ఒక్కొక్క కాలేజ్లో వేల మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయాలంటే మీడియా టెక్నాలజీ వాళ్ళు యూస్ చేసుకోవాలి. సో దట్ బికమ్స్ వెరీ సింపుల్. పిల్లలు కూడా దే హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ రోల్ పేరెంట్స్కి ఉంటుందండి. వీళ్ళు ఎంతవరకు యూస్ చేసుకోవాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది బాధ్యత అనేది పేరెంట్స్ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఆ కొలాబరేషన్తో మాత్రమే. అదర్వైజ్ ఆ మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరైనా మిస్యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం జనరల్గా ఏమంటూ ఉంటాం, పిల్లల మీద కంప్లైంట్ చేస్తున్నాం. అడల్ట్స్ చూడండి ఎంతమంది ఫోన్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, ఎంతమంది రోజు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తూ ఉన్నారు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బయట బిజినెసెస్ ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ ఇండియన్స్ మోర్ దెన్ 5 hours చూస్తున్నారు మొబైల్. రీసెంట్గా రీసెర్చ్లో తేలింది. సో షాప్లో చాలా చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి. వాళ్ళు అట్లా ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. కస్టమర్ వచ్చినా కూడా ఫోన్ పక్కన పెట్టకుండా కొంతమంది అది చూస్తూ చేస్తూ ఉంటారు. అడిక్ట్ అయిపోయారు. సో మనం జనరల్గా ఎక్కడ చూసినా కూడా పేరెంట్స్ని అడిగితే పిల్లల ప్రాబ్లం అంటారు, పిల్లలు అడిగితే పేరెంట్స్ ప్రాబ్లం అంటారు. ఆ బిజినెస్ ఆఫీస్లో తీసుకోండి, బాస్ని అడిగితే ఎంప్లాయీస్ ప్రాబ్లం అంటే ఎంప్లాయీస్ అడిగితే బాస్ ప్రాబ్లం అంటారు. సో దిస్ హాస్ బికమ్ యూనివర్సల్ థింగ్. అంటే మనము ఈ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయాలి ఫస్ట్. అత్త కోడల సమస్య ఉంది. ఎందుకు వస్తుంది అంటే అత్త లోకం అత్తది, కోడల లోకం లోకం. కానీ ఆ కొలాబరేటివ్ వరల్డ్ అనేది లేదు. సో ముందు ఇది మన కుటుంబం, ఏది చేసినా మనకు మంచి చెడు. అట్లాగే పేరెంట్స్ అండ్ కిడ్స్ సేమ్ థింగ్. టుగెదర్ వీ కెన్ విన్ బెటర్. అంటే మన ఇద్దరం కలిసి చదివితే కలిసి చేసుకుంటే బాగుంటుంది అనే మైండ్ సెట్. ఆఫీస్లో కూడా అంతే. ఎంప్లాయీస్ బాస్ కలిస్తేనే ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. హ్యాపీగా అందరూ కలిసి ఉంటారు. కానీ సమ్హౌ అవర్ కల్చర్ అక్కడ ఎక్కడో ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తుంది. అది తీసేసి ఇద్దరూ ఫ్రీగా ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ విల్ బి మచ్ మోర్ హైయర్, రిజల్ట్స్ విల్ బి మచ్ మోర్ హైయర్. ఈ మెంటల్ స్ట్రెంత్ మీరు ఎందాక అన్నట్టు ఆ క్వశ్చన్స్ అనేవి రావు. సో ఆ రెసిలియన్స్ అనేది నేర్పించాలి. ఎక్కువ ఫెయిల్యూర్స్కి ఎక్స్పోజ్ చేయాలి. అది చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది తగ్గి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్కూళ్ళలో మనం లక్షలు పే చేస్తున్నాం. ఎల్కేజీకి 1 lakh మినిమం ఉంది ఫీ నార్మల్ స్కూల్స్లో కూడా. సో అంటే 1 lakh తగ్గట్టుగా అదేంటి వాళ్ళే అందించే ఎడ్యుకేషన్ కానీ ఏవైనా కానీ పిల్లలకు అందుతున్నాయి అంటారా? అంటే అంత వర్తి ఉందంటారా? అంటే అక్కడ మనకు ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఏసీ స్కూల్ క్లాసెస్ కావాలి, ఏసీ బస్సులు కావాలి, మొత్తం ఫ్లోరింగ్ అంతా ఇలా ఉండాలి, రూఫ్ ఇలా ఉండాలి అని చెప్పి పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ హెస్ బికమ్ ఎ బిజినెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. మరి ఇంకా కొంచెం గట్టిగా ఆలోచిస్తే ఈజ్ ఇట్ బిజినెస్ ఫర్ పేరెంట్స్ అని నాకు పేరెంట్స్ కూడా మా వాడిని ఇంత పెట్టి చదివించాము, నెక్స్ట్ మాకు ఎంత వస్తుంది, వాడు ఏం చేస్తాడు. కరెక్ట్. నేను ఇన్వెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో చాలా మంది ఈరోజు వెరీ కామన్ ఏమైపోయింది, అమెరికాకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి, లండన్కి 50 లక్షలు ఖర్చు పెట్టి మాస్టర్స్కి పంపించడం చాలా కామన్. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ హౌస్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పంపిస్తున్నారు? 50 లక్షలు ఖర్చు పెట్టి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా బంగారం తాకట్టు పెట్టి, ఇళ్ళు తాకట్టు పెట్టి పంపిస్తున్నారు. 50 లక్షలు పెడుతున్నారంటే ఐఎమ్ గెటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మా పిల్లలు కోట్లు సంపాదిస్తారు రేపు. రైట్. సో ఆ మైండ్ సెట్లోకి వచ్చేసారు అందరూ కూడా. నేను ఇన్వెస్ట్ చేయాలి, నాకు డబ్బులు వచ్చేస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిత్రం మీడియా.